ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై అనేది అందరికీ నచ్చేలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫ్రై చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలో చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై కోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. కొంచెం మసాలా దినుసులు తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ కోసం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ మసాలా దినుసులు కూడా ఆనియన్స్తో పాటు పేస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటాను. ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్ పేస్ట్, పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం మాడినట్టు ఉంటుంది, బాగోదని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ పేస్ట్తో పాటు ఫ్రై చేయాలి. ఓ 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందండి. చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కొంతసేపు ఫ్రై అవ్వాలండి కర్రీ అనేది. ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు ఇలా వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో. ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్నిటికీ పెరుగు అనేది స్ప్రెడ్ అయ్యేలా కలుపుకున్నాను. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుంటున్నానండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. ఈ రేంజ్లో సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి రెండున. చికెన్ ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఇంకిపోయింది.
ఆయిల్ కూడా చూడండి సపరేట్ అవుతుంది. ఈ రేంజ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్లో చాలా బాగుంటుందండి. ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.